రాయల చంద్రశేఖర్ మరణం మనందరికీ కూడా ఈ దేశంలో సమాజంలో మౌలిక మార్పులు రావాలి, శ్రమజీవుల రాజ్యం రావాలి, ప్రజలందరూ కూడా కనీసమైనటువంటి హక్కులతో నివసించాలి అని అనుకుంటున్న వాళ్ళకి, దానికోసం కృషి చేస్తున్న వాళ్ళకి, మనలాంటి వాళ్ళందరికీ కూడా పెద్ద విషాదాన్ని మిగిల్చింది. నాకు వ్యక్తిగతంగా రాయల చంద్రశేఖర్తో అంతగా పరిచయం లేదు. పరిచయం అయినటువంటి ఆయన కలిసినటువంటి 3-4 సందర్భాల్లో ఆయన కల్మషం లేనటువంటి, దాపరికం లేనటువంటి, భయం లేనటువంటి, అందరితో కలిసి మెలిసి ఉండేటువంటి ఒక వ్యక్తి, ఒక మంచి వ్యక్తి. రైతాంగం పట్ల, శ్రామిక ప్రజానీకం పట్ల, వాళ్ళ కష్టాల పట్ల ఎంతో మానవీయ కోణంలో చూడగలిగినటువంటి ఒక వ్యక్తి అనేది నాకు అర్థమైంది. అయితే అందరు మిత్రులు చెప్పింది వింటే ఆయన మరణించిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అనేక ఆయన గురించి అనేక మంది వ్రాస్తున్న విషయాలు చూస్తే రాజ్యాన్ని ఎదుర్కొని నిలబడిన వ్యక్తి, పోలీస్ ఎన్కౌంటర్లో నుంచి తప్పించుకున్న వ్యక్తి, పోలీసుని ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తి, కరోనా టైంలో ఢిల్లీలో ఎస్కేఎం ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ ఆందోళనలో అక్కడున్న వ్యక్తి ఇంత బలహీనంగా ఎందుకు మరణించాడు అనుకున్నప్పుడు నాకు అర్థమైన విషయం, గత అనేక సంవత్సరాల నుంచి చరిత్రను చూస్తే అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఎంత విప్లవకారులమైనా మనం మనుషులు, ప్రతి మనిషికి అనేకమైనటువంటి కోణాలు ఉంటాయి, ధైర్య సాహసోప లక్షణం ఉంటుంది, బలహీనతలు ఉంటాయి, ఉద్వేగాలు ఉంటాయి, అభిమానాలు ఉంటాయి, దురభిమానాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, ఆనందం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఇవి సమాజంలో సమాజ సమస్యల్లో భాగంగా ఉన్నటువంటి విప్లవకారులు కూడా ఉండి తీరుతాయి అనేది చరిత్రను చూసినా, చరిత్రలో ఎంతో గొప్ప వ్యక్తులు అనుకునే వాళ్ళు, ఎంతో గొప్పగా ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళు చివరికి ఒక సందర్భంలో ఏ జెన్నిఫర్ అయితే లేరో ఆమె లేకపోతే మార్స్ లేడు, ఆ జెన్నీ తమ మిత్రులకు కొత్తగా రాస్తూ ఈ బ్రతికే కన్నా చచ్చిపోతే బాగుండు అని నాకు అనిపిస్తూ ఉందని చెప్పేసి ఆమె ఒక సందర్భంలో ఒక ఉత్తరం రాస్తారు. ఎన్నో కష్టాలు అనుభవించారు, కానీ వెంటనే దాన్ని తట్టుకుని ఆమె నిలబడిన పరిస్థితి ఉంది. అలాగే చిన్న వయసు నుంచే ఆ కుటుంబంలో పెరిగినటువంటి పిల్లలు, ఎన్నో విప్లవ కార్యక్రమాల్లో పాల్గొన్న పిల్లలు ఒకనొక బలహీన క్షణంలో ఆత్మహత్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే చంద్రశేఖర్ కూడా 50 సంవత్సరాల పాటు ఎంతో ధైర్యంగా విప్లవోద్యమంలో పనిచేసి, కానీ చేయకూడని పని ఆయన చేసినందుకు చాలా బాధగా ఉంది. దాంట్లో తప్పనిసరిగా మనమందరం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఇలాంటి ఆత్మహత్యలకు పాల్పడకూడదు. మన కష్టాలని మన తోటి కామ్రేడ్తో, అవి కుటుంబ కష్టాలు కావచ్చు,
మరో కష్టాలు కావచ్చు, లేదా ఉద్యమంలో వచ్చిన కష్టాలు కావచ్చు, ఏవైనా సరే చర్చించుకోవాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఈ సందర్భంగా మనందరం కూడా తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, రాయల చంద్రశేఖర్ మరణం వల్ల ఎంతో నష్టపోయినటువంటి సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీకి, అలాగే ఆ కుటుంబానికి ఓపీడీఆర్ ఆల్ ఇండియా కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ చంద్రశేఖర్కి నివాళి అర్పిస్తూ సెలవు. రాయల చంద్రశేఖర్ గారి సంతాప సభలో వారితో ఒక 40 సంవత్సరాల అనుబంధం, వారితో ఉన్నటువంటి స్నేహం ఈరోజు ఈ సంతాప సభలో మాట్లాడడానికి కాళ్ళు వణుకుతున్నాయి. బాధ గుండెతో బరువెక్కింది. ఇక్కడ రమా మేడం కానీ రంగన్న కానీ 1980లో జైల్లో కలిసిన మా స్నేహం, చక్కటి అద్భుతమైనటువంటి విజ్ఞాని, విప్లవోద్యమాల గురించి పోరాటాల గురించి అనర్గళంగా మాట్లాడే మేధావి. వారితోని సుమారు ఒక 5-6 నెలలు జైల్లో నక్సలైట్ ఏదైతే బ్యారక్లో రోజు నేను అప్పుడు రాడికల్ యువజన సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఒక మర్డర్ కేసులో జైల్లో వెళ్ళినప్పుడు భావ వైరుధ్యాలు ఉన్నప్పటికీ ఆయన స్నేహం, ఆయన చిరునవ్వు, అంకుటితమైనటువంటి విప్లవోద్యమం వైపు ఉన్నటువంటి పట్టుదల ఈరోజు కూడా చిరస్మరణీయం. ఆ తర్వాత 35 సంవత్సరాల తర్వాత నేను రైల్వేలో టికెట్ కలెక్టర్గా పనిచేస్తూ చెక్ చేస్తున్నప్పుడు మరి రంగన్న కానీ రమా మేడం కానీ చంద్రశేఖర్ గారు టికెట్ చెక్ చేస్తున్నప్పుడు టికెట్ చూపెట్టమని అడిగితే ఆ టికెట్ ఆయన పేరు మీద లేదు. చంద్రశేఖర్ గారు మీ టికెట్ మీ పేరు మీద లేదు అనగా నువ్వే అది ఇదంటే నేను ఐఎమ్ సో అండ్ సో అంటే అద్భుతంగా ఆలింగనం చేసుకున్న జ్ఞాపకాలు నా కళ్ళ ముందు వేలాడుతున్నాయి. దానికంటే బలమైన చంద్రశేఖర్ గారు రైలు యాక్సిడెంట్లో మరణం జరిగిందని చెప్పిన నిమిషంలో ఆల్ కంట్రోల్ మెసేజ్ ఇచ్చినప్పుడు ఆ డ్రైవర్ నుండి అందినటువంటి మెసేజ్ విన్నప్పుడు నా గుండె ద్రవించిపోయింది, ఒక్కసారి ఘనీభవించిపోయింది. 160 కిలోమీటర్ల స్పీడ్లో ఉన్నటువంటి ట్రైన్ను ఢీ కొట్టడానికి వస్తుంటే రైలు నడుపుతున్నటువంటి లోకో పైలట్ అరిచి ఆ సమయంలో ట్రైన్ బ్రేక్ వేసేస్తే మొత్తం యాక్సిడెంట్ అయిపోతుంది, డిరైల్మెంట్ అయిపోతుంది. కళ్ళు మూసి తెరిచే లోపలనే ముక్కలు ముక్కలైనటువంటి విగత ఆ సందర్భము అది చెప్పినప్పుడు గుండె విలవిలలాడిపోయింది. కానీ జనరల్గా సావంటే భయపడేటువంటి వాళ్లకు రాయల చంద్రశేఖర్ జీవితం అంతా విద్యార్థి దశ నుండి విప్లవోద్యమంలో పనిచేసినటువంటి దళాల్లో తుపాకీ వేసుకొని అత్యున్నతమైనటువంటి విద్య ఉన్నటువంటి నాయకుడు చావులో కూడా భయపడకుండా 160 కిలోమీటర్ల స్పీడ్లో ఉన్నటువంటి ట్రైన్లు మరి మరణంని కూడా ఆయన ముద్దాడిండనేటువంటి ఎప్పుడో మనం చరిత్రలో చెప్తే భగత్ సింగ్ ఉరికంబాన్ని ముద్దాడాడు. సమస్యలు ఏమున్నాయో నేను దాని లోపలికి నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ ఆయన మరణం, ఆయన ఒక అద్భుతమైనటువంటి ఆయన ఉపన్యాసాలు కానీ మేధాశక్తి కానీ ఇలా జరగాల్సింది కాదనేది ప్రతి ఒక్కరి హృదయంలో కలిసివేస్తున్నది. ఈరోజు కూడా మన కళ్ళ ముందు నవ్వుతున్న చంద్రశేఖరుడే కనబడుతున్నాడు. మరి ప్రపంచ ఉద్యమ చరిత్రలో చంద్రపుల్లారెడ్డి గారు ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర ఆ పుస్తకాన్ని కూడా మేము జైల్లో రాయల్ చంద్రశేఖర్ గారు ఇచ్చినప్పుడు మేము చదివినటువంటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. ప్రపంచ కార్మికులారా ఏకంగండి అని ఎర్ర జెండా నీడలో ముక్కలు ముక్కలైపోతున్నటువంటి కమ్యూనిస్టు ఉద్యమం గురించి మాట్లాడినప్పుడు ఆయన వేదనతో మాట్లాడినటువంటి సందర్భాలు మా జ్ఞాపకం వస్తున్నాయి. వేదిక మీద మరి ముందున్నటువంటి అందరూ కూడా విప్లవోద్యమాన్ని ఆకాంక్షించే వాళ్ళు
సమతా రాజ్యాన్ని ఆకాంక్షించేటువంటి వాళ్ళు ఐక్య పోరాటాలు ఒక్క వేదిక మీదకి రావడం కోసం రాయల చంద్రశేఖర్ మరణం ఒక గుణపాఠం కావాలి. దాన్ని ఏదో పోస్ట్ మార్టం చేయడం కాదు. ఆ వేదనకు కారణం ఏంటి? మరి విడిపోతూ బలహీనపడుతున్నటువంటి విప్లవోద్యమ పార్టీల లేక మరి రాజ్యహింస పెరుగుతున్నటువంటి దశలో బలపడుతూ అణిచివేసేటువంటి క్రూరమైన ప్రభుత్వాలు వస్తున్నటువంటి దశలో ఓ విప్లవోద్యమ అభ్యుదయ భావులారా, ప్రజాస్వామ్యవాదులారా ఆలోచించండి. ఇలాంటి మరణం ఇంకెవరికి కూడా రాకూడదు. ఇది ఒక గుణపాఠంగా తీసుకొని ఈ లోటు జరిగినటువంటి కుటుంబాన్ని మరి అవాచ్వాలు వాళ్ళని హక్కులో చేర్చుకొని పార్టీలో అన్ని పార్టీల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని ఆకాంక్షిస్తూ మిత్రుడు రాయల చంద్రశేఖర్ గారు భౌతికంగా మన మధ్యలో లేకపోయినప్పటికీ మానసికంగా ఆయన అందించిన స్ఫూర్తి ఉన్నది. ఆయన అందించినటువంటి ఎర్ర జెండా ఉన్నది. చివరి వరకు ఆ ఉద్యమ పోరాటం కరెక్టు. ఆ భావజాలంతో విప్లవోద్యమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతూ మరి రాయల చంద్రశేఖర్ గారికి మరణానికి బాధాతప్త హృదయంతో మనసంతా కకలావికలమైపోయింది. చూడడానికి వచ్చినటువంటి ప్రజాకవి జయరాజు బ్రెయిన్ స్ట్రోకే వచ్చింది. నిజంగా మామూలు ఆటుపోటు కాదు. ఇలాంటి సంఘటనలు జరగకూడదని మనసా వాచా కర్మన భావిస్తూ మరొక్కసారి చంద్రశేఖర్ గారు ఉద్యమ ప్రస్థానం ఏదైతున్నదో ఆదర్శనీయం, చిరస్మరణీయం. కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ గారికి విప్లవ జోహార్లు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి రమా మేడం గారికి ధన్యవాదాలు. జోహార్ కామ్రేడ్ చంద్రశేఖర్ అన్న, జోహార్ కామ్రేడ్ చంద్రశేఖర్ అన్న. మిత్రులారా, చంద్రశేఖర్ అన్న పోరాట యోధుడిగా మనందరికీ తెలిసినటువంటి వాడు. పోరాడేటటువంటి ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి వాడు. పోరాడే ప్రజలకు అండగా నిలబడినటువంటి వాడు. అట్లాంటి చంద్రశేఖర్ అన్న దుర్మరణం పాలవటం చాలా బాధాకరం, విచారకరం. సమాజ నిర్మాణాన్ని చేపట్టేటటువంటి విప్లవోద్యమంలో పనిచేస్తున్నటువంటి కామ్రేడ్ చంద్రశేఖర్ అన్న ఆత్మహత్య చేసుకోవటం పట్ల పౌర హక్కుల సంఘంగా తీవ్రమైనటువంటి బాధని, విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం. చంద్రశేఖర్ అన్న మరణం పట్ల వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు ఎంతో ఆవేదనతోటి, మనోవేదనతోటి ఉన్నటువంటి మాస్ లైన్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సభ్యులకు పౌర హక్కుల సంఘం తన సానుభూతిని తెలియజేస్తుంది. ఈ దేశంలో ప్రజాతంత్ర హక్కుల సమాజాన్ని నిర్మించేటటువంటి ఒక విప్లవ పార్టీ యోధుడి మరణం ఆ పార్టీకి, ఆ కుటుంబానికే కాక యావత్ భారత ప్రజలకు తీవ్రమైన నష్టం ఉంటుందని చెప్పేసి పేర్కొంటూ మరోసారి కామ్రేడ్ చంద్రశేఖర్ అన్నకు జోహార్లు తెలియజేస్తూ